పోలీసుల దాడులు కానీ ఎవరిని కానీ కొట్టడానికి ఇక్కడ రాలేదు. ఏదైతే నిన్న సాయంకాలం రాహుల్ గాంధీ అండ్ బ్రిగేడ్ ఏదైతే ప్రధానమంత్రి ఆఫీస్ ముందు చేసిన ప్రధానమంత్రి ఇంటి దగ్గరికి వెళ్ళి బేటాయించిన తీరేదైతుందో ఇది అప్రజాస్వామికం. దేశంలో ఎక్కడా జరగని విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్ఐ నిట్ నిజంగా పేపర్ లేకుంటే తప్పనిసరిగా దానిపైన ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరైతే అక్రమదారులను అందరూ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ నిట్ పైన కాకుండా 375 కన్నా రద్దు చేయాలని చెప్పి, అలాగే దేశాన్ని ముక్కలు చేయాలని చెప్పే శక్తులకి మీరు ఏ విధంగా బలం చేస్తారు, మీరు ఏ విధంగా బలం చేకూర్చే విధంగా మాట్లాడతారని చెప్పి మేము మాట్లాడుతున్నాం. ఇవాళ ఏదైతే నిరసన భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయాల ముందు వాళ్ళ సంబంధించిన నిజ స్వరూపం ప్రజల ముందు పెట్టడానికి చేస్తున్నాం. ఇవాళ దేశ ద్రోహులతో పాటు దేశాన్ని ముక్కలు చేసే శక్తులతో పాటు మీరు అడుగులు వేస్తారా? నిట్లో జరిగిన దానిపైన చర్చిద్దాం, పార్లమెంట్లో చర్చ ఏవైతే చర్చ ఉందో చర్చకి మేము రెడీ. కానీ మీరు చేస్తున్నది ఏంటి? దీనిపైన ప్రశ్నించడానికి ఇక్కడ రావటం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ చేస్తున్న దేశ ద్రోహ కార్యకలాపాలని ఎండగట్టడం, కాంగ్రెస్ లాంటి ఒక దుష్ట శక్తి దేశంలో ఉండకూడదని చెప్పి వాళ్ళు చేసే అప్రజాస్వామిక విధానాలు ఏదైతే నిరసనలా తెలియజేయండి. మేము ఎక్కడ అభ్యంతరం చెప్పలేదు. గత 15 రోజుల పాటు నడుస్తుంది. సోనం వాంగ్చుక్ నిరాహారదీక్ష చేస్తున్నాడు. దానికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడం జరిగింది. కానీ పార్లమెంట్ దాడిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదు. పార్లమెంట్ని కూల్చేస్తాం, ఈ దేశాన్ని ముక్కలు చేస్తాం అనే శక్తుల్ని మాత్రం హెచ్చరిస్తున్నాం. అటువంటి శక్తులన్నిటికీ కూడా గొప్ప హెచ్చరిక ఇవ్వడానికి వాళ్ళు నిరసన తెలియజేస్తున్నాం. మీరు కానీ దీన్ని కొనసాగిస్తే ఊరుకునేది లేదని, ఆ విధంగానే ఈ రాష్ట్రంలో కూడా వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా వాళ్ళు నిట్ సంబంధించిన అంశాలు మాట్లాడని కానీ అనేక రకాల విషయాలకి ఎవరైతే ఇవాళ కారణభూతులైన వాళ్ళకి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారని చెప్పి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా ఈ నిరసనలు ఈ యొక్క విధానాలు ఏవైతున్నాయో వాటిని తుంచడానికి వాళ్ళు ఉమర్ ఖాలిద్ అలాగే అరుంధతి రాయ్ లాంటి దేశద్రోహుల్ని ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తారని అడుగుతున్నాం. అంతకంతకు ఉద్రిక్త పరిస్థితులు చెలరేగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. బీజేపీ, కాంగ్రెస్ ఇరు పార్టీల కార్యకర్తలు కూడా జెండా కర్రలతో ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్న దృశ్యాలు, వారిని నిలువరించడానికి పోలీసు బలగాలు ప్రయత్నిస్తూ ఉన్న విజువల్స్ మనం చూడొచ్చు. మరొక పక్క ఇటు హైదరాబాద్ లో బీజేపీకి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ ఆందోళన బాట పట్టింది, లోక్ భవన్ కు పిలుపునిచ్చింది. ఇంకొక వైపు ప్రధాని నివాస ముట్టడికి వ్యతిరేకిస్తూ ఈరోజు బీజేపీ పెద్ద ఎత్తున నిరసనలకు సిద్ధమవుతున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావుని కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లారు. కొంతమంది బీజేపీ కార్యకర్తల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఇటు లోక్ భవన్ ముట్టడికి వెళుతున్న కాంగ్రెస్ కార్యకర్తల్ని, నేతల్ని కూడా పోలీసులు అక్కడికక్కడే నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే విజయవాడలో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. బీజేపీకి వ్యతిరేకంగా ఏపీ కాంగ్రెస్, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఏపీ బీజేపీ పోటాపోటీ నిరసనలకు, ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ ఇరు పార్టీల ర్యాలీలు ఎదురెదురు పడ్డ సందర్భంలో పోలీసులు బారికేడ్స్ ఏర్పాటు చేసి ముందుకు కదలనివ్వకుండా ఎక్కడి వారిని అక్కడ నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీజేపీ పార్టీ కార్యకర్తలు జెండా కర్రలతో కొట్టుకుంటున్న దృశ్యాలు, మరొక వైపు పోలీసులను కూడా పక్కకు తోసేస్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. పూర్తిగా ఉద్రిక్త వాతావరణం తలెత్తుతోంది. అంతకంతకు పరిస్థితి విషమిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఒక రకంగా ఒక హింసాపూరిత వాతావరణమే అక్కడ తలెత్తుతున్నట్లుగా మనకు కనిపిస్తోంది. మహిళా కార్యకర్తలు సైతం రోడ్డుపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్న క్రమంలో మహిళా పోలీసులు వారిని నిలువరించి అక్కడి నుంచి లాక్కును వెళ్లిపోతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. దేశవ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ నిరసనలు, ఆందోళనలతో అట్టుడికిపోతోంది. దేశ రాజధానిలో సైతం పార్లమెంట్ ఆవరణ లోపల వెలుపల కూడా విపక్ష ఎంపీలు నల్ల దుస్తులు ధరించి ఆందోళనలు నిర్వహించారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చూస్తే పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. విజయవాడలో ఇరు పార్టీలు కూడా జెండా కర్రలతో ఒకరినొకరు కొట్టుకుంటూ, తోసుకుంటూ, పిడుగుద్దులు కురిపించుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడున్న పోలీసులు వారిని నిలువరించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఆ ఇరు పార్టీల నిరసనలు, ఆందోళనలు ఒకరికొకరు ఎదురుపడ్డ క్రమంలో ర్యాలీలు రెండు కూడా ముందుకు వెళ్లనివ్వండి అని చెప్పి పోలీసులతో వాగ్వాదానికి దిగిన దృశ్యాలు. ఆ సందర్భంలోనే ఇరు పార్టీ కార్యకర్తలు కూడా జెండా కర్రలతో కొట్టుకుంటూ, ఒకరినొకరు తోసుకుంటూ
పరిస్థితి ఉద్రిక్తంగా మారిన సందర్భం మనం చూడొచ్చు. మరొక వైపు మహిళా కార్యకర్తల్ని కూడా మహిళా పోలీసులు అక్కడ నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. వారిని పక్కకి లాక్కును వెళుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. కొంతమంది నేతల్ని కూడా ఇప్పటికే ఆల్రెడీ అరెస్ట్ చేశారు. అటు తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నిరసనలు ఎంత ఉద్రిక్తంగా కొనసాగుతున్నాయో మనం చూస్తున్నాం. ఒక రకంగా హింసాత్మక వాతావరణం మనకు అక్కడ కనిపిస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్ తీరును ఖండిస్తూ విజయవాడ ఏలూరు రోడ్డుపై నిరసన తెలిపింది బీజేపీ నిరసనలో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్తో ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. ఇటు విజయవాడలో చూస్తే ధర్నా చౌక్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు నేతలు. ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్ట్ ని నిరసిస్తూ కాంగ్రెస్ యువజన విద్యార్థి విభాగాలు ఆందోళన బాట పట్టాయి. విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర ఇరు పార్టీల కార్యకర్తలు వాళ్ళిద్దరి పార్టీల ర్యాలీలు ఒక్కచోటకు చేరుకున్న సందర్భంలో చెలరేగిన ఉద్రిక్తత మనం చూస్తున్నాం. పోలీసులు భారీగా మోహరించారు. పార్టీలు రెండింటినీ కూడా కార్యకర్తలందరినీ ఒక్కచోట నిలువరించడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళు ఒకరి మీదకొకరు దూసుకుపోవడం, వాళ్ళ చేతిలో ఉన్న జెండా కర్రలతో కొట్టుకోవడం, పిడిగుద్దులు కురిపించుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. నిరసనలు ఆందోళనలతో విజయవాడలో అంతకంతకు వాతావరణం ఉద్రిక్తంగా మారుతోంది. ఎక్కడికక్కడ కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది. మరొక వైపు బీజేపీ కూడా నిన్న ప్రధాని మోదీ నివాసాన్ని ముట్టడించడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ పార్టీ కూడా ఆందోళనలకు సిద్ధపడింది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఇరు పార్టీల ర్యాలీలు, నిరసనలు, ఆందోళనలు మిన్నంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. దేశవ్యాప్తంగా ధర్నాలతో హోరెత్తించింది కాంగ్రెస్ అలాగే బీజేపీ పార్టీ. ప్రస్తుతం విజయవాడ ధర్నా చౌక్ దగ్గర ఉన్న పరిస్థితిని లైవ్ లో మనం చూస్తూ ఉన్నాము. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరినొకరు కొట్టుకుంటూ, తోసుకుంటూ, పిడిగుద్దులు కురిపించుకుంటూ పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చేశారు. శాంతియుత ర్యాలీ కాస్త హింసాత్మక వాతావరణానికి దారితీస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఎక్కడికక్కడ పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేసే క్రమంలోనే ఇరు పార్టీల కార్యకర్తలు వారి చేతిలో ఉన్న జెండా కర్రలతో కొట్టుకున్న దృశ్యాలు కూడా ఇప్పటి వరకు మనం చూస్తున్నాం. కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు రెండు పార్టీల కార్యకర్తలు కూడా. పరిస్థితి అంతకంతకు శృతి మించుతోంది. హింసాత్మక వాతావరణం వైపు అడుగులు వేస్తోంది. ప్రశాంతంగా జరగాల్సిన నిరసన కాస్త ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా బలగాల్ని మోహరించారు. అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు, బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళని నిలువరించడంలో వాళ్ళు ఎలా శ్రమిస్తున్నారనేది మనం చూడొచ్చు. కర్రలు, రాళ్లతో దాడులు చేసుకుంటూనే ఉన్నారు. ఒకరినొకరు తోసుకుంటూ, నినాదాలు చేసుకుంటూ తమ నిరసనని కొనసాగించాలి, మమ్మల్ని ముందుకు పంపించండి అంటూ నినాదాలు చేస్తూ అక్కడున్న పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగుతున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. విజయవాడలో పరిస్థితి అంతకంతకు ఉద్రిక్తంగా మారుతోంది. రాహుల్, ప్రియాంక గాంధీలను అరెస్ట్ చేయడానికి వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిస్తే అటు బీజేపీ ప్రధాని మోదీ నివాసాన్ని ముట్టడించినందుకు వ్యతిరేకిస్తూ, దాన్ని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది బీజేపీ. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీల కార్యకర్తలు, ఇరు పార్టీల ర్యాలీలు ఒకరినొకరు ఎదురుపడ్డ సందర్భంలో ఈ హింసాత్మక వాతావరణం చోటు చేసుకుంది. Elements which are there, one Tukkude Tukkude gang, are coming and singing songs, eulogium.